నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. స్త్రీలలో సంతాన సమస్యలకు 49 సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ సంధ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి సంధ్య గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. సో స్త్రీలలో సంతానం లేకపోవడానికి కారణాలు ఏంటి అసలు? సో స్త్రీలలో సంతానలేమి సమస్యకి చాలా రకాల కారణాలు ఉంటాయి. సో కమింగ్ అంటే ఫస్ట్ థింగ్ మనం అసలు గర్భాశయం ఎట్లా ఉంది, గర్భాశయం పక్కన ఉన్న అండాశయాలు ఎట్లా ఉన్నాయి, వాటిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది ఎవాల్యుయేట్ చేయాలి. అండ్ వాటితో పాటు ట్యూబ్స్ అని ఉంటాయి, అంటే యూట్రస్ని ఓవరీస్కి మధ్యలో ట్యూబ్ ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి. వాటిల్లో ఏదైనా సమస్య ఉన్నా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో కమింగ్ టు ఫస్ట్ యూట్రస్, గర్భాశయంకి సంబంధించి గర్భాశయంలో ఏదైనా గడ్డలు ఉన్నా, లేకపోతే గర్భాశయం సైజు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ రావడంలో ఇష్యూస్ అవుతాయి. సెకండ్, అండాశయాలు, ఎగ్స్, అదే ఎగ్ బ్యాగ్స్ అంటాం, ఓవరీస్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఓవరీస్లో అంటే ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నా లేకపోతే ఎగ్ కౌంట్ ఎక్కువ ఉన్నా, PCOS సమస్యలో చాలా నెంబర్ ఆఫ్ ఎగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా సంతానలేమి సమస్య రావచ్చు. మూడోది ఫెలోపియన్ ట్యూబ్స్లో అవి ఎగ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అన్నమాట. సో వాటిలో ఏదైనా బ్లాక్స్ ఉన్నా సంతానలేమి సమస్య రావచ్చు అనమాట. సో ఫీమేల్స్లో ముఖ్యంగా ఇవి. అది కాకుండా హార్మోనల్ ఎండోక్రైనల్ ఫ్యాక్టర్స్, అంటే థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ప్రొలాక్టిన్ అనే హార్మోన్లో సమస్యలు ఉన్న వాళ్ళకి సంతానలేమి సమస్య రావచ్చు. ఓకే. సో ఇప్పుడు చాలా మందిలో స్త్రీలలో ముఖ్యంగా ఏ ఏజ్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం కనిపిస్తుంది ఇప్పుడు? సో సంతానలేమి సమస్య అనేది ఏజ్ అని కాదు, ఈ మధ్య యంగర్ పేషెంట్స్ కూడా చాలా ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నారు. మామూలుగా అంటే ఇండియన్ సినారియో ప్రకారం అబవ్ 35 years ఆఫ్ ఏజ్ ఫర్టిలిటీ రేట్ అనేది న్యాచురల్గానే తగ్గుతుంది. అండ్ అబవ్ 40 ఇంకా తగ్గుతూ వెళ్తుంది అనమాట. వెన్ ద క్లోజర్ టు మెనోపాజ్ చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఈ రీసెంట్ సినారియోలో నార్మల్గానే యంగ్ విమెన్లో కూడా ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోవడం, గర్భాశయంలో సమస్యలు రావడం, పాలిప్స్ రావడం, ఎండోమెట్రియోసిస్ ఇష్యూస్ అనేవి ఎక్కువ అయిపోవడం అనేది రీసెంట్గా ఎక్కువగా చూస్తున్నాము. సో సమస్య అన్ని ఏజెస్కి యాక్చువల్లీ ఎక్కువగానే ఉంది ఈ మధ్యకాలంలో. ఓకే. ఇప్పుడు చాలా మందికి జెనెటికల్గా PCOS ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, వీళ్ళకి అసలు ఏం ట్రీట్మెంట్ ఇస్తారు, ఎలా ట్రీట్ చేస్తారు? సో PCOD సమస్య అనేది ఈ మధ్య కాలంలో వీఆర్ సీయింగ్ ఇట్ మోర్ అండ్ మోర్. ఐ డోంట్ నో ఎందుకు, అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేకపోతే లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్స్ రావడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉండడము, దానివల్ల ఎండోక్రైనల్ ఇంబ్యాలెన్సెస్ రావడం, వీటి వల్ల మనం PCOD సమస్యను ఎక్కువగా చూస్తున్నాం. సో వీళ్ళలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తాము అంటే, మెయిన్గా వీళ్ళలో ప్రాబ్లం ఏముంటుంది, సంతానలేమి కారణం ఏముంటుంది అంటే యానోవ్యులేషన్ అంటాం, అంటే అండం అనేది పెరిగి విడుదల అవ్వదు అనమాట. సో ఈ సమస్యను మనం టాకిల్ చేయాలి. సో మెనీ టైమ్స్ ఈ PCOD సమస్య ఉన్న వాళ్ళలో సింపుల్ టాబ్లెట్ యూస్ చేసి ఓవ్యులేషన్ అనేది కాజ్ చేసి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. సో మెయిన్గా యానోవ్యులేషన్ కరెక్ట్ చేయాలి PCOSలో. మరీ సివియర్ PCOS ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎగ్ క్వాలిటీ ఇష్యూ ఉంటుంది, అంటే వాళ్ళకు ఉన్న ఎగ్స్లో అంటే ప్రెగ్నెన్సీ పొటెన్షియల్ ఉండే ఎగ్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళలో నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ IVFకి వెళ్ళడం అనేది చూడాల్సి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే, అసలు అందరికీ సంతానలేమి సమస్య వచ్చిన అందరికీ IVF చేస్తారు అనే అపోహ చాలా మందిలో ఉంది. అది నిజమేనా? అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? నో, అది సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళందరిలో IVF అవసరం ఉండదండి. ఇట్స్ ఓన్లీ 25 to 30%. అంటే ఫర్టిలిటీ సమస్య ఉన్న వాళ్ళలో 25-30% వాళ్ళకి మాత్రమే IVF చేయాల్సి రావచ్చు. సో రిమైనింగ్ అసలు దాన్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్నది మనం కనుక్కుంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అదే PCOS వాళ్ళకి చెప్పాను, వాళ్ళలో యానోవ్యులేటరీ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, వాళ్ళలో ఓవ్యులేషన్ ఇండ్యూస్ చేస్తే సరిపోతుంది. సో మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, వాళ్ళల్లో అంటే కదిలే కణాల సంఖ్య తక్కువ ఉండడము, లేకపోతే కౌంట్ తక్కువ ఉండడం, ఇలాంటి వాళ్ళలో IUI పద్ధతి బాగా హెల్ప్ చేస్తుంది. సో ట్రీట్మెంట్ అనేది డిపెండ్స్ అపాన్ ద ప్రాబ్లమ్ దే హ్యావ్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే, చాలా మందికి ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి హార్మోనల్ టాబ్లెట్స్తో కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేసి చూస్తారు అంటారు. ఎలాంటి హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తారు, ఎందుకు అవి? సో హార్మోనల్ టాబ్లెట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ థైరాయిడ్ అండి, అంటే హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్గా ఉంటుంది ఇన్ఫర్టైల్ కపుల్స్లో.
థైరాయిడ్ TSH అనే హార్మోన్ మనం 2.5 అరౌండ్ మెయింటైన్ చేస్తే అది ఫర్టిలిటీని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ యూజువల్గా మేము ఇచ్చేది థైరాయిడ్ హార్మోన్ ఇస్తాం. సెకండ్ ఏంటి అంటే నార్మల్గా ఎగ్ ప్రొడ్యూస్ చేయడానికి కొన్ని టైప్ ఆఫ్ హార్మోన్, నాట్ హార్మోన్స్ యాక్చువల్లీ, హార్మోన్ అసోసియేటెడ్ పిల్స్ ఇస్తామన్నమాట. లెట్రోజోల్ అని, అరోమేటేజ్ ఇన్హిబిటర్స్ అంటాం, అలాంటి టాబ్లెట్స్ ఇస్తాము. ఇంకా IVF చేసేటప్పుడు డైరెక్ట్ గోనడోట్రోపిన్ హార్మోన్స్ అనేవి ఇంజెక్టబుల్స్ ఫార్ములేషన్స్లో ఇస్తామన్నమాట. సో యూజువల్గా ఈ 3 టైప్ ఆఫ్ హార్మోన్స్ మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో వాడతాము. సో ఎన్ని డేస్ ఇస్తారు వాళ్ళకి, అంటే ఎన్ని సైకిల్స్లో ఇవ్వడం జరుగుతుంది? సో ఫర్ సపోజ్ ఇప్పుడు థైరాయిడ్ పిల్స్ అయితే మనం నార్మల్గా వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నంత కాలము ఇస్తాము. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు, ప్రెగ్నెన్సీ పోస్ట్ డెలివరీ కూడా విల్ కంటిన్యూ దట్, విల్ సీ ద హార్మోన్స్ అని బట్టి. ఇప్పుడు ఈ గొనడోట్రోపిన్ హార్మోన్స్ అంటే IVF సమస్యలో మనం ఎగ్ పెరగడానికి గొనడోట్రోపిన్ హార్మోన్స్ అనేవి ఎక్కువ రోజులైతే ఇవ్వము, ఓన్లీ 10 days. ఎప్పుడైతే మనం ఈ కంట్రోల్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ చేస్తామో, IVF పద్ధతి స్టార్ట్ చేస్తామో, ఎగ్ పెరగడానికి అంటే యాక్చువల్లీ ఆ హార్మోన్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి, కానీ అవి మన బాడీలో ఎగ్ పెరగడానికి హెల్ప్ చేయట్లేదు. సో అవే కొంచెం ఎక్కువ మోతాదులో ఇస్తాం అంతే. న్యాచురల్ హార్మోన్ మనం ఎక్కువ మోతాదులో బయట నుంచి ఇస్తాం అనమాట. ఓకే. సో 10 days 12 days కంటే ఇవ్వము అవి. సో ఈ హార్మోన్స్ ఎలా వర్క్ చేస్తాయి, వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సో ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి, గొనడోట్రోపిన్ హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే, నార్మల్గా మన బాడీలో న్యాచురల్ మెకానిజంలో నార్మల్గా నెలకి ఒక ఎగ్ అనేది పెరుగుతుంది. చాలా ఎగ్స్ రిక్రూట్ అనేది అవుతాయి, కానీ ఒక ఎగ్ అనేది పెరుగుతుంది అనమాట. ఆ ఎగ్ పెరగడానికి ఈ హార్మోన్ హెల్ప్ చేస్తుంది. సో IVF సైకిల్లో ఏంటి అంటే, మనం ఒక సైకిల్లో మల్టిపుల్ ఎగ్స్ పెరగడానికి ట్రై చేస్తాం. సో అందుకని ఆ హార్మోన్ ఎక్కువ మోతాదులో ఇస్తామన్నమాట. ఓకే. సో ఇది నార్మల్గా సబ్క్యూనియస్ ఇంజెక్షన్ అంటాం, అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు కదా, అట్లాగే ఇస్తాం. దాని అవి హై ప్యూరిఫైడ్ ఉంటాయి, లేకపోతే రికాంబినెంట్ హార్మోన్స్ ఉంటాయి. సో అందుకని అవి చిన్న సబ్క్యూనియస్ ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తాం. ఇది బాడీ తత్వాన్ని బట్టి ఇస్తారా, లైక్ బాడీ అంటే బాడీ వెయిట్ బట్టి, వాళ్ళ ఎగ్ రిజర్వ్ బట్టి, వాళ్ళ ఏజ్ బట్టి, సో ఈ డోస్ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్ రిజర్వ్ అన్నారు కదా, ఇప్పుడు ప్రతి ఉమెన్ కి డిఫరెంట్ గా ఉంటుందా అది, లేకపోతే ఎలా ఉంటుంది? సో ఎగ్ రిజర్వ్ అనేది ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యంగ్ వాళ్ళకి ఎక్కువ రిజర్వ్ ఉంటుంది అది. అండ్ కొంతమందికి ఇప్పుడు బిఫోర్ 35 years ఆఫ్ ఏజ్ యూజువల్గా నార్మల్ రిజర్వ్ ఉంటుంది. 35 to 40 డిక్లైన్ ఇన్ ద రిజర్వ్ ఉంటుంది. ఓకే. 40 to 45 ఇంకా తగ్గిపోతుంది ఎగ్ రిజర్వ్. అది న్యాచురల్ ఫెనామినా, నార్మల్గా అందరికీ అలాగే జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళలో తొందరగానే ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోవడం అనేది చూస్తూ ఉంటాం చిన్న ఏజ్లోనే. సో ఈ ఎగ్ రిజర్వ్ తగ్గిపోవడం మనకి ఏమి చెప్తుంది అంటే, వీళ్ళకి తొందరగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్, తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. సో ఆ ఎగ్ రిజర్వ్ అనేది 0 అయిపోకుండా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే బట్ ఎవరైనా సరే ఎగ్ రిజర్వ్ అనేది ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టట్లేదు అని వచ్చి చెక్ చేసుకున్నప్పటికీ తెలుస్తుంది. సో చాలా మంది నాకు తెలిసి ఆల్మోస్ట్ 30 years తర్వాతే వస్తారేమో కదా డాక్టర్? ఇప్పుడు ఈ జనరేషన్ 30 years తర్వాత. సో అది ముందు తెలుసుకుంటే బెటర్ అంటే అంటే చాలా మంది కొంచెం ఎడ్యుకేటెడ్ విమెన్, కొందరు అంటే ఆల్రెడీ ఈ విషయాల సమస్యలు తెలిసిన వాళ్ళు దే చెక్ AMH. అన్మ్యారీడ్ గర్ల్స్ చెక్. సో వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు, ఎవరైనా జస్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్ అంతే. సో మరి అది అడలసెంట్స్, మరి టీనేజ్ లో అయితే రాంగ్ రిజల్ట్ ఇస్తుంది. అబౌట్ 20-25 వాళ్ళకి యూ విల్ నో ద బెటర్ రిజల్ట్. ఎగ్ రిజర్వ్ అనేది చెక్ చేసుకోవచ్చు, ఒక బ్లడ్ టెస్ట్, ఒక స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. సో అదేనా తక్కువ. ఇప్పుడు అన్మ్యారీడ్ గర్ల్స్ అనుకోండి, ఫర్ సపోజ్ వాళ్ళకి ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అనుకోండి, వాళ్ళు రీసెంట్గా ప్రెగ్నెన్సీ పెళ్లి చేసుకోవట్లేదు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు అంటే దే కెన్ గో ఫర్ ఓవేరియన్ క్రయో ప్రిజర్వేషన్. చేసుకోవచ్చు ముందే, ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంకా దే ఆర్ నాట్ ఇంక్లైన్ టు మ్యారేజ్ ఎట్, ఇంకా వాళ్ళకి ఎవరు మ్యాచెస్ అనుకోలేదు అనుకోండి, దే కెన్ గో ఫర్ ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్. అంటే ఎగ్స్ పికప్ చేసుకుని ప్రీఫ్రీజ్ చేసుకోవచ్చు వెన్ ఎవర్ దే ఆర్ రెడీ ఫర్ మ్యారేజ్. ఆర్ అంటే అప్పటికి ఇంకా న్యాచురల్లీ కన్సెప్షన్ ఎప్పుడూ ఉంటుంది, దే కెన్ ట్రై. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఈ ఊసైడ్స్ తీసుకుని IVF సైకిల్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో వాట్ ఆల్ ద సినిమా స్టార్స్ వాళ్ళు చేసేది ఇదే. ఓకే. సో ఎగ్ ప్రిజర్వ్ చేయడం అనేది ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చింది, ఇది ఎంత సక్సెస్ రేట్ ఉంది ఇందులో? సో ఇది పాస్ట్ 30 years నుంచి ఉంది, బట్ ఇట్ ఈస్ మోర్ రీసెంట్ పాస్ట్ నుంచి ఇట్ హ్యాస్ మోర్ టేకెన్. బికాస్ ఎందుకు అంటే విట్రిఫికేషన్ అంటాం, ఎగ్ని క్రయో ప్రిజర్వ్ అంటే ఫ్రీజ్ చేస్తాం కదా, ఆ టెక్నిక్స్లో అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు.
ఇది వరకు వాడే టెక్నిక్స్ వేరు, ఇప్పుడు వాడే క్రయో ప్రొటెక్టెన్స్ అంటాం అనమాట, ఎగ్ ని ఫ్రీజ్ చేసేవి. ఇప్పుడు అవన్నీ చాలా అడ్వాన్స్డ్ వచ్చాయి. సో ఇప్పుడు ఆ సర్వైవల్ అంటే పోస్ట్ తో సర్వైవల్ అంటాం, ఎగ్ ని క్రయో నుంచి బయటకు తీసాక సర్వైవల్ ఛాన్స్ బాగుంటుంది ఇప్పుడు వచ్చే న్యూ టెక్నాలజీ. సో దానికి చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇట్స్ అ వెరీ గుడ్ టెక్నిక్ అనమాట. ఇప్పుడు యంగ్ మోడల్స్, మూవీ స్టార్స్ వీళ్ళందరూ దే హ్యావ్ టు అంటే పెళ్లి చేసుకోరు బికాస్ ఆఫ్ ద కెరియర్స్ అండ్ ఆల్. సో దే కెన్ డూ ఇట్. నో, ఎగ్ అనేది యంగ్గానే ఉంటుంది వీళ్ళు ఓల్డ్ అయినా కూడా. సో పిల్లలు పుట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, పిల్లలు అబ్నార్మాలిటీస్ తక్కువగా వస్తాయి. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ టు బి యూజ్డ్ అనమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏజ్ బట్టి మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని చెప్పారు కదా. ఇప్పుడు చాలా మంది 40 yearsలో సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో వస్తుంటారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అసలు ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకు వస్తుంది సెకండ్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం? సో ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. నేను ఆల్రెడీ బేబీ ఉండి సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడంలో ఇబ్బంది అవుతుంది చాలా మంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యూజువల్గా ఒక ప్రెగ్నెన్సీ ఒక డెలివరీ అయిన తర్వాత ట్యూబల్ బ్లాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ట్యూబల్ స్పాజం కానీ లేకపోతే మైల్డ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబల్ బ్లాక్ అనేది రావడం ఉంటుంది. సో ఒకసారి ట్యూబ్ టెస్ట్ చేసి చూడొచ్చు. అరౌండ్ 40 అగైన్ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అది కూడా మనం ఆ సమస్య ఉందా లేదా అనేది స్కాన్ చేసి ఎంహెచ్ చేసి చూడొచ్చు. ఓకే. సో అండ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ మన కూడా మనతో పాటు ఏజ్ చెప్తారు కదా, హస్బెండ్ ఆల్సో గెట్స్ ఏజ్డ్. సో మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ కూడా సెటిల్ అవ్వచ్చు. సో కదిలే అదే మొటైల్ స్పర్మ్స్ అంటాం, ఆ సంఖ్య తగ్గచ్చు. సో ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకుని డిపెండింగ్ ఆన్ దట్ వీ విల్ ప్రొవైడ్ ద ట్రీట్మెంట్ అనమాట. ఓకే ఓకే ఓకే. కాలర్ ఉన్నారు దుర్గా రాజమండ్రి నుంచి. నమస్తే అండి దుర్గా గారు. నమస్తే. టీవీ చూడకండి, డైరెక్ట్గా మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మాట్లాడండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి, ఫోన్లోనే అడగండి, టీవీ చూడకండి. అదే మేడం, మా పాపకి సంతానం కలగలేదు, 5 సంవత్సరాలు లేదు మేడం. ఇంకోసారి అడగండి. పాపకి 5 weeks అయిందండి పెళ్ళయ్యి. ఓకే. సంతానం గురించి మొన్న అదే ఇక్కడ మందులు వాడుతున్నారండి, ఏం కలగట్లేదు. పాపకైతే ఏ లోపం లేదు, నేటి బుడగలు ఉన్నాయన్నారు. మందులు వాడేది తగ్గినాయి కానీ లేట్ అవుతుందండి మరి ప్రెగ్నెన్సీ రావడానికి. కాదండి, ట్యూబ్ టెస్ట్ అది చేయించారా మీ అమ్మాయికి? మొత్తం అన్ని టెస్ట్లు కూడా హైదరాబాద్ లో చేయించామండి, అంతా బానే ఉంది. హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ చేయించారమ్మా? అది కూడా చేయించారండి, అవి కూడా బానే ఉందండి. ఓకే. అంటే అన్నీ బాగానే ఉండి ప్రెగ్నెన్సీ రాకపోవడాన్ని యూజువల్గా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో దీనికి మెయిన్గా ఈ టాబ్లెట్ మెథడ్ అనేది పెద్దగా వర్క్ కాదు. ఓకే. సో వీళ్ళకి ఐయుఐ ఇస్ ద బెస్ట్ మెథడ్, అంటే ఫస్ట్ మెథడ్. అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ సమస్య ఉన్నప్పుడు ఐయుఐకి వెళ్ళి చూస్తే బెటర్ సక్సెస్ రేట్ ఉంటుందండి. అంటే ఫస్ట్ ఈ టాబ్లెట్ మెథడ్ యూజువల్గా వీళ్ళల్లో పెద్దగా సక్సెస్ అనేది తీసుకుని రాదు అనమాట. ఇది పీసీఓఎస్ వాళ్ళలో బాగా వర్క్ అవుతుంది కానీ ఐయుఐ వర్క్స్ బెటర్ ఫర్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. ఓకే ఓకే. సో కమింగ్ టు ఐయుఐ అనేది ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు స్టార్టింగ్ మీరు ఇప్పుడు పేషెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తారు, అవి వర్కౌట్ కాకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఐయుఐయా? దీని మధ్యలో ఇంకేమైనా ఉందా? నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ ఐయుఐ. ఐయుఐ ఏంటి అంటే, సో ఐయుఐ యూజువల్గా ఐయుఐ ఎవరిలో చేస్తాము అంటే ఫస్ట్ థింగ్ ఇస్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. ఎగ్స్ బాగానే ఉన్నాయి, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, యూట్రస్ బాగానే ఉంది, ఎక్కడా పెద్ద ప్రాబ్లం కనిపించట్లేదు. ఇలాంటి వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. ఎస్, ఎక్కువ యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మనము ఇవన్నీ గ్రాస్గా చూస్తున్నాం కానీ లోపల అసలు ఎగ్ స్పర్మ్ కలుస్తున్నాయో లేదో మనకు ఐయుఐలో కూడా తెలీదు. బట్ మనకు అసలు తెలీదు నార్మల్గా లోపల ఏం జరుగుతుందో, ఆ పిండం వచ్చి ఇంప్లాంట్ అవుతుందో లేదో తెలీదు. అండ్ సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటాం, అంటే హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్ అనేది సర్విక్స్ దగ్గరే చనిపోతూ ఉంటుంది, అంటే లోపల గర్భాశయంలోకి అసలు వెళ్ళదు అనమాట. సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఐయుఐ అనేది మనకి బాగా హెల్ప్ చేస్తుంది. సో వీళ్ళలో ఐయుఐ పద్ధతి తీసుకుంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ కాలర్ ఉన్నారు కుమారి ధర్మవరం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. అనిల్ కుమారి మేడం. చెప్పండి మేడం. అనిల్ కుమారి ఆడబాబు పేరు మేడం. చెప్పండి అమ్మా, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం మేడం చెప్పండి అమ్మా. చెప్పండి చెప్పండి, వింటున్నాం, చెప్పండి. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. సో ఐయుఐ అన్నారు కదా, ఈ ఐయుఐ ఎన్ని సైకిల్స్లో చేయొచ్చు?
సో IUI అనేది మినిమం ఆఫ్ 3 cycles అండి. అంటే చాలా మంది 6 to 7 cycles కూడా చేస్తారు, బట్ క్యుములేటివ్ సక్సెస్ రేట్ ఫర్ IUI 3 cycles వరకు చూడొచ్చు. సో 3 cycles తర్వాత దీని సక్సెస్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో 3 cycles లో కనుక మన IUI సక్సెస్ అవ్వకపోతే విల్ స్టెప్ అప్ ద ట్రీట్మెంట్ అనమాట. ఓకే. సో ఇందులో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది ఫస్ట్ 3 cycles లో? సో 3 cycles లో పర్ సైకిల్ సక్సెస్ రేట్ ఇస్ 12 to 15% అండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, పెద్ద మెయిల్ ఫ్యాక్టర్ ఇష్యూ లేదు, ట్యూబ్స్ బాగున్నాయి, అంతా బాగుంది అంటే 12 to 15% సక్సెస్ రేట్ ఉంటుంది పర్ సైకిల్. సో వాళ్ళు క్యుములేటివ్గా అరౌండ్ 30 to 45% దాకా మనం తీసుకోవచ్చు. ఓకే. సో ఇది దిస్ వర్క్స్ గుడ్ ఫర్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అనమాట. సో IUI సక్సెస్ కాలేదు, నెక్స్ట్ ఏంటి? సో IUI సక్సెస్ కాలేదు అంటే నెక్స్ట్ స్టెప్ ఇస్ అన్ IVF సైకిల్. IVF. ఓకే. సో ఇప్పుడు IUIలో చూసాము, అదే ఎస్పెషల్లీ ఇన్ ద సినారియో ఆఫ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, నెక్స్ట్ బెస్ట్ స్టెప్ ఇస్ IVF సైకిల్ అనమాట. ఓకే. సో IVF చూస్ చేసుకునేటప్పుడు మేము పేషెంట్ని అంటే ఎప్పుడు యూజువల్గా ఏంటంటే పేషెంట్ని ప్రాపర్గా ఇంకా డీప్గా ఎవాల్యుయేట్ చేస్తాం. సో ఒకవేళ మేల్ ఫ్యాక్టర్లో ఏం సమస్య ఉంది అంటే DFI అని DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం, అది చెక్ చేస్తాము. ఫీమేల్లో ఇంకా ఏం మెచ్ అంటాం, ఓవేరియన్ రిజర్వ్ టెస్టింగ్, అది కూడా మళ్ళీ రిపీట్ చూసుకుని IVF సైకిల్ అనేది వెళ్తాం అనమాట. ఓకే. సో ఈ IVF సైకిల్ ఎలా ఉంటుంది అంటే యూజువల్గా పీరియడ్ వచ్చిన సెకండ్ డే పేషెంట్ని పిలుస్తాము. డైలీ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం, గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ విచ్ ఐ హావ్ సెడ్ ఫర్ ద ఎగ్స్ టు గ్రో అనమాట. అవి ఒక 10 days దాకా వాటిని ఫాలో చేస్తాం. అంటే వి సిమ్యులేట్ దట్ సైకిల్ విత్ న్యాచురల్ సైకిల్. అంటే ఫస్ట్ 10 days ఎగ్ ఎలా గ్రో అవుతుంది అలాగా మనం వాటిని చూసుకుంటాం. ప్రాసెస్ చేసి ఒక మెచ్యూర్ స్టేజ్కి వచ్చాక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం అనమాట. ఆ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఓవం పికప్ అనేది చేస్తాం. చేసిన ఎగ్స్ బయటకు తీసిన తర్వాత ఆ రోజే హస్బెండ్ శాంపుల్ ఇచ్చినప్పుడు అందులోంచి బెస్ట్ స్పర్మ్, మొటైల్ స్పర్మ్ పిక్ చేసి ఆ ఎగ్ తో కలుపుతాం. దీన్ని ఇక్సీ పద్ధతి అంటారు. యూజువల్ గా అందరికి ఇక్సీ అక్కర్లేదు, బట్ నవ్ డేస్ వీ డూ యూనివర్సల్ ఇక్సీ అంటే టు ఇంక్రీజ్ సక్సెస్ రేట్ అనమాట. సో ఇక్సీ పద్ధతి అనేది చేస్తాం, అంటే స్పర్మ్ని ఎగ్ని మనమే కలుపుతాం అనమాట అండర్ ఏ మైక్రో మ్యానిపులేటర్. సో కలిపిన తర్వాత మన బాడీలో ఎలాంటి ఎన్వైరన్మెంట్ ఉంటుందో అలాంటిది క్రియేట్ చేస్తాం ఇంక్యుబేటర్స్లో. క్రియేట్ చేసి వదిలేస్తాం. వదిలేసిన తర్వాత వాటిని చూస్తూ ఉంటాం. నెక్స్ట్ డే చూస్తాం, అంటే హస్బెండ్ స్పర్మ్తో ఎగ్ కలిసిందా లేదా దాన్ని ఫర్టిలిటీ చెక్ అంటాం అనమాట. అలా ఫర్టిలైజేషన్ చెక్ చేస్తారు. అలా ఫస్ట్ డే ఈ రోజు ఇక్సీ చేస్తాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తాం అనమాట. తర్వాత అది ఎన్ని హస్బెండ్ స్పర్మ్తో కలిసి డివైడ్ అయ్యాయి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ డే 3 అంటాం, 3వ రోజు మళ్ళీ చెక్ చేస్తాం. అంటే 3వ రోజుకి 8 cells, అరౌండ్ 10 cells, 6 to 10 cells ఎంబ్రియో అనేది ఫామ్ అవ్వాలి. అలా జరుగుతుందా లేదా అనేది చూస్తాం అనమాట. తర్వాత 5వ రోజు చెకింగ్ చేస్తాం. ఇదంతా ల్యాబ్లో జరుగుతూ ఉంటుంది. 5వ రోజు చూస్తాం. ఆ రోజుకి బ్లాస్టోసిస్ట్ అంటాం అనమాట. అది పొటెన్షియల్ ఎంబ్రియో. అది కనుక మనం గర్భాశయంలో పెడితే ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 60 to 70%. ఓకే. సో ఇది ఈ బ్లాస్టోసిస్ట్ అనేది చూస్తాం అనమాట. యూజువల్గా ఫ్రెష్ ట్రాన్స్ఫర్స్ అంటే ఎక్కువ PCOS అలాంటి కండిషన్ లేని వాళ్ళకి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటాం. 5వ రోజు తీసి ఎంబ్రియో పెట్టేస్తాం. లేదు అంటే ఎక్కువ ఎగ్స్ వచ్చిన వాళ్ళకి అది ఎండోమెట్రియం అంటే గర్భాశయం లైనింగ్ సరిగా లేకపోతే వాటిని ఫ్రీజింగ్ చేసి నెక్స్ట్ సైకిల్లో కానీ ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కళ్యాణి గారు. నమస్తే అండి. ఓకే, కాల్ కట్ అయింది. సో చాలా మందికి ఒకసారి సర్జరీ చేసిన తర్వాత ఫస్ట్ డెలివరీ సిజేరియన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం వస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే వాటిలో ఎండోమెట్రిసిసో లేకపోతే స్కార్ ఎండోమెట్రిసిసో ఇలాంటి ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. సో వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉందా? ఎండోమెట్రిసిస్కి ట్రీట్మెంట్ ఇస్తారా? సో ముందు ఎలాంటి డెలివరీ అయినా డెఫినెట్లీ దర్ ఇస్ అ ప్రెగ్నెన్సీ ఛాన్స్ సెకండ్ టైం, నో ప్రాబ్లం. సిజేరియన్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో సిజేరియన్లో ఎండోమెట్రియోసిస్ సమస్య అనేది యాక్చువల్లీ ముందే ఉంటుంది. మనం తర్వాత మేబీ అగ్రవేట్ అవ్వచ్చు. ఎండోమెట్రియోసిస్ ఏంటి అంటే మన నార్మల్గా గర్భాశయం లోపల లైనింగ్ ఎండోమెట్రియం అంటాం. ఆ లైనింగ్ అక్కడ కాకుండా వేరే చోట్ల కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే. అంటే ఎక్టోపిక్ ఎండోమెట్రియం అంటే నార్మల్గా లోపల లైనింగ్ లోపలే ఫామ్ అవ్వాలి. అది బయట ఓవరీస్లో ఫామ్ అవడం, గర్భాశయం మీద ఫామ్ అవడం, లోపల ఇంటెస్టైన్స్ దగ్గర ఫామ్ అవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎండోమెట్రియోసిస్ సమస్య అంటారు. కామన్ ఏరియా ఫర్ ఎండోమెట్రియోసిస్ ఇస్ ఓవరీస్. ఓకే. సో మీరు స్కార్ ఎండోమెట్రియోసిస్ అన్నారు కదా, అంటే స్కార్ మీద ఎండోమెట్రియం వెళ్ళి అతుక్కుంటుంది.
సో దీనివల్ల రిస్క్ ఆఫ్ రప్చర్ ఆఫ్ స్కార్ అంటాం, అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో స్కార్ రప్చర్ రిస్క్ ఉంటుంది. సో అది కూడా వెరీ కామన్ గానే ఉంటుంది. అలా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవచ్చు. మనం నార్మల్ గా న్యాచురల్ గా కూడా ట్రై చేయొచ్చు, లేకపోతే ఐయుఐ చేయించుకోవచ్చు. ఐవీఎఫ్ చేయించుకోవాలనేది ఏం రూల్ లేదు. సో ఓన్లీ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ కి ఐవీఎఫ్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఓవరియన్ ఎండోమెట్రియోసిస్ చాలా సివియర్ గా ఉన్నప్పుడు అది ఎగ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం ఉంటుంది. గ్రేడ్ 1 గ్రేడ్ 2 కి ఐయుఐ చేయొచ్చు. దట్ గివ్స్ గుడ్ సక్సెస్ రేట్స్. ఓకే, సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? సో ఐవీఎఫ్ విషయానికి వస్తే ఇప్పుడు నేను చదువుకునే రోజుల్లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది 35% ఉండేది, లైక్ వే బ్యాక్ 15 years బ్యాక్. ఓకే, ఇప్పుడు రీసెంట్ సినారియోస్, రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ వల్ల ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇస్ ఆల్మోస్ట్ 60 to 70%. ఇది ఇక్కడే కాదు, హోల్ వరల్డ్ లో అంతే. సో వెరీ ఫ్యూ సెంటర్స్ విచ్ గివ్ 80% సక్సెస్ రేట్ అరౌండ్ లండన్ అక్కడ, బట్ ఆల్ ద వరల్డ్ విల్ గివ్ ఓన్లీ 60 to 70%. అంటే 35 నుంచి 70 దాకా వచ్చింది. వీ మే గో అహెడ్ ఇన్ ద ఫ్యూచర్ బికాస్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. 65 to 70%. ఓకే ఓకే. సో ఒకసారి ఐవీఎఫ్ తో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఐవీఎఫ్ఏ కావాల్సి వస్తుందా వాళ్ళకి? సో నో వీ కెనాట్ సే దట్. సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా రావచ్చు, కానీ ఇఫ్ ద ప్రాబ్లం ఫర్ ఫస్ట్ ఐవీఎఫ్, ఇప్పుడు ట్యూబల్ బ్లాక్ అనుకోండి, యూజువల్ గా అది కరెక్ట్ కాదు, దే నీడ్ ఎ సెకండ్ ఐవీఎఫ్ సైకిల్. మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అనుకోండి, వీ డోంట్ నో, వన్ గుడ్ స్పర్మ్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎ గుడ్ ప్రెగ్నెన్సీ. చాలా మంది మా పేషెంట్స్ ఐవీఎఫ్ తో ఫస్ట్ బేబీ వచ్చిన వాళ్ళు, న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండాలి. మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, ఐయుఐ, ఐవీఎఫ్, దట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఆన్ ఏ పార్ట్. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ అట్ వాట్ టైం. పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ చేసాము, బట్ దే ల్యాండ్ అప్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఫ్యూ ఇయర్స్ డౌన్ ద లైన్, సెకండ్ ప్రెగ్నెన్సీ. చాలా మందికి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీస్ వస్తాయండి. ఓకే ఓకే. సో ఇట్స్ నాట్ లైక్ దట్ ఒకసారి ఐవీఎఫ్ అయితే మీకు ఐవీఎఫ్ ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, వాళ్ళకి ఐయుఐ చేసాం రాలేదు, ఐవీఎఫ్ చేసాం ప్రెగ్నెన్సీ వచ్చింది, సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా రావచ్చు వాళ్ళకి, బికాస్ మేజర్ ఇష్యూస్ ఏం లేవు కదా. ఓకే ఓకే. సో ఇప్పుడు ట్యూబల్ బ్లాక్స్ అన్నారు కదా, ఈ ట్యూబల్ బ్లాక్స్ కి ట్రీట్మెంట్ ఐయుఐ, ఐవీఎఫ్ అయినా ట్యూబల్ బ్లాక్స్ ని రిలీజ్ చేయడానికి ఏం లేదా, ఏం చేయలేమా? సో ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పుడు యూజువల్ గా ప్రాబ్లం ఏముంటుంది అంటే ఆ ట్యూబ్ లో ఇన్ఫ్లమేషన్, అది వాప్ అనేది ఉంటుంది లోపల, దానివల్ల అవి ముడుచుకుపోతాయి. సో ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ అని చేస్తాం, ఎఫ్టీజీస్ అంటాం. అంటే మామూలుగా ఒక థిన్ వైర్ లాంటి పాస్ చేసి అది ఓపెన్ చేస్తాం. కానీ అది ఎన్ని రోజులు ఓపెన్ అయి ఉంటుంది అనేది వి డోంట్ నో, చెప్పలేము. అండ్ ట్యూబల్ బ్లాక్స్ లో ఐయుఐ వర్క్అవుట్ అవ్వదు. సో ఇఫ్ ఇట్స్ అ ట్యూబల్ బ్లాక్ ఇట్ షుడ్ బి ఐవీఎఫ్ సైకిల్. ఎందుకంటే ఐయుఐ లో మనం స్పర్మ్ ని గర్భాశయంలోనే పెడతాము, అది హ్యాస్ టు గో ఇన్ టు ద ట్యూబ్, అంటే ఎగ్ షుడ్ బి పికప్ బై ద ట్యూబ్. ట్యూబ్స్ ఇంపాక్ట్ గా ఉంటేనే ఐయుఐ చేయాలి. ఒకవేళ ట్యూబల్ బ్లాక్ ఉంది అంటే మనం ఐయుఐ చేసినా అది వేస్ట్ అయిపోతుంది. సో ఇఫ్ ఇట్స్ అ ట్యూబల్ బ్లాక్ ఇట్స్ అన్ ఐవీఎఫ్ సైకిల్ చేయాల్సి వస్తుంది. ఓకే, చాలా మందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ ఐయుఐ, ఐవీఎఫ్ ద్వారా వచ్చే ఛాన్స్ ఉందా? అంటే అలాంటివి కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ముత్యాల గర్భం అంటుంటారు కదా, ఇలాంటివి బై మిస్టేక్ వస్తుంటాయా, లేకపోతే వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయా? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ముత్యాల గర్భం. రెండు డిఫరెంట్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే నార్మల్ గా ప్రెగ్నెన్సీ అనేది గర్భాశయంలో ఉండాలి. ఇఫ్ ఇట్స్ ఎనీవేర్ ఎల్స్, అంటే గర్భాశయంలో కాకుండా ఎక్కడైనా ఉంది అంటే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంట. వేరే ప్లేస్ లో, అంటే ట్యూబ్ లో ఉన్నా, ఓవరీ మీద ఉన్నా, సర్విక్స్ లో ఉన్నా, ఎక్కడైనా ఉన్నా, అబ్డోమెన్ లో, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంట. మోస్ట్ కామన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ట్యూబల్ ప్రెగ్నెన్సీ, అంటే ట్యూబ్ లో ఉంటుంది ప్రెగ్నెన్సీ. ఓకే ఓకే. దానికి ఇంకేం చేయలేము, దానికి ఏం అబార్షన్ చేయాల్సి. అబార్షన్ అంటే ట్యూబ్, దాని మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీని డిజాల్వ్ చేయాలి. రెండోది ఆ ట్యూబ్ నుంచి మిల్క్ చేసి ప్రెగ్నెన్సీ తీయాలి. మూడోది ట్యూబ్ ని తీసేయాలి. ఓకే ఓకే, ఇంత ప్రాసెస్ ఉంది. ఎస్, ఎదర్ దిస్ ఆర్ దట్ ఆర్ దట్. యూజువల్ గా కామన్ గా మనం చేసేది ట్యూబ్ ని తీసేస్తాం, ఎందుకంటే అది ఆల్రెడీ డ్యామేజ్ అయిన ట్యూబ్, అది ఉన్నా again it causes an ectopic many a times. అందుకని we'll take off the tubes అన్నమాట. ఓకే 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 డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.